Namaste, I'm Kanchana, advocate. Today I'm dealing with the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement Act 2013. Chapter 6, the procedure and manner of rehabilitation and resettlement. Section 43, appointment of administrator. Where the appropriate government is satisfied that there is likely to be involuntary displacement due to land acquisition, then the state government shall by notification appoint in respect of that project an officer not below the rank of joint collector or additional joint collector or deputy collector or equivalent official of revenue department to be the administrator for the rehabilitation and resettlement. అంటే ఎవరిని అడ్మినిస్ట్రేటర్ గా అపాయింట్ చేస్తారంటే జాయింట్ కలెక్టర్ నైనా, డెప్యూటీ జాయింట్ కలెక్టర్ నైనా, అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఆర్ ఈక్వలెంట్ కేడర్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని జాయింట్ కలెక్టర్ గా అడ్మినిస్ట్రేటర్ గా అపాయింట్ చేస్తారనమాట. ఎందుకు అపాయింట్ చేస్తారంటే వీళ్ళని ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఎవరైనా వాలంటరీగా వెళ్ళరు, అంటే ఇన్వాలంటరీ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అని అంటే అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ స్కీమ్ అనే ఒక ప్రాజెక్ట్ని ఫామ్ చేస్తారనమాట. ఫామ్ చేసి ఆ స్కీమ్ అనేది పెట్టి వాళ్ళని అక్కడ నుండి డిస్ప్లేస్మెంట్ చేస్తారు. దానికి ఆఫీసర్స్ కావాలి కాబట్టి అడ్మినిస్ట్రేటర్గా ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారనమాట ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి. ఇతన్ని అప్రోప్రియేట్ గవర్నమెంట్ని అపాయింట్ చేస్తారు. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎక్విజిషన్ చేసినట్లయితే, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్లయితే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారనమాట. ఈ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ స్కీమ్కి అడ్మినిస్ట్రేటర్గా జాయింట్ కలెక్టర్ ఆర్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఆర్ డెప్యూటీ కలెక్టర్ ఆర్ ఈక్వలెంట్ టు దట్ క్యాడర్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేస్తారు. వీళ్ళు ఏ పని చేస్తారు అంటే రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ స్కీమ్ని ఫార్ములేట్ చేస్తారు, ఎగ్జిక్యూషన్ చేస్తారు, మానిటర్ చేస్తారు అనమాట రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ స్కీమ్. ఇంకా వీళ్ళని ఎవరు సూపర్వైజ్ డైరెక్షన్స్ అండ్ కంట్రోల్ చేస్తారంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్, ఇంకా కమిషనర్ ఆఫ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ స్కీమ్లో ఎవరైతే కమిషనర్గా ఉంటారో వాళ్ళనమాట. సబ్జెక్ట్ టు సూపరింటెండెన్స్ అండ్ డైరెక్షన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ అండ్ కమిషనర్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. ద ఫార్ములేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ స్కీమ్ షల్ బి వెస్టెడ్ ఇన్ ద అడ్మినిస్ట్రేటర్. అంటే వీళ్ళ పైన అథారిటీ ఏంటంటే కమిషనర్ కింద అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారనమాట. పైన వాళ్ళు కమిషనర్ కాబట్టి ఆ కమిషనర్తో పాటు ఇంకా అప్రోప్రియేట్ గవర్నమెంట్ కూడా వెళ్ళి సూపరింటెండెంట్ చేస్తుంది, డైరెక్షన్స్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే స్కీమ్ని ఫార్ములేట్ చేస్తారు, ఎగ్జిక్యూషన్ చేస్తారు, మానిటర్ చేస్తారు. సెక్షన్ 44, కమిషనర్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. ద స్టేట్ గవర్నమెంట్ షల్ అపాయింట్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ కమిషనర్ ఆర్ సెక్రటరీ of that government for rehabilitation and resettlement of affected families under this act to be called Commissioner for Rehabilitation and Resettlement. ఇక్కడ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కి కమిషనర్ గా ఎవరుంటారంటే కమిషనర్ అంటే స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది కదా, అపాయింట్మెంట్ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ కమిషనర్ ఆర్ సెక్రటరీ ఆఫ్ దట్ గవర్నమెంట్. ఇక్కడ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏదైతే అదే చేస్తుంది. ఇందులో కమిషనర్ ర్యాంక్ ఆఫ్ కమిషనర్ ఆర్ సెక్రటరీ ఆఫ్ దట్ గవర్నమెంట్ ర్యాంక్ ఉండే వాళ్ళని కమిషనర్గా అపాయింట్ చేస్తుంది అనమాట. ఇదంతా కూడా రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ దేనికోసం చేస్తారంటే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్కి వేరే దగ్గర ఇక్కడ ఏంటి ఇన్వాలంటరీ డిస్ప్లేస్మెంట్ అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ ఏరియా నుండి ఇంకొక ప్లేస్లో రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ చేయడం కోసం అనమాట. ఈ ప్రాజెక్ట్కి వీళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ ఇన్ని రోజులే ఉంటారు. అడిషనల్ పవర్స్ అనేవి ఇస్తారనమాట.
The commissioner shall be responsible for supervising the formulation of rehabilitation and resettlement schemes or plans or proper implementation of such schemes or plans. Commissioner responsibility ఏంటంటే సూపర్వైజ్ ఫర్ ఫార్ములేషన్ ఆఫ్ రీహాబిలిటేషన్ సూపర్వైజ్ చేస్తారు. అదే అడ్మినిస్ట్రేటర్స్ చేస్తారు కదా, వాళ్ళని వీళ్ళు సూపర్వైజ్ చేస్తారనమాట, ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని. ద కమిషనర్స్ షల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ social audit in consultation with the Gram Sabha in rural areas and municipalities in urban areas. ఇంకా రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ స్కీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఇంప్లిమెంటేషన్ అదే సోషల్ ఆడిట్ అనేది చేస్తారనమాట. ఇన్ కన్సల్టేషన్ విత్ ద గ్రామ్ సభ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ మున్సిపాలిటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే ఏ ఏరియాస్లో అయితే ఆ ఏరియాలో సోషల్ ఆడిట్ అని చేస్తారనమాట. అంటే స్కీమ్ అయిపోయింది అని అడ్మినిస్ట్రేటర్స్ చెప్పినట్లయితే అన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఆడిట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ ఆడిట్ని కమిషనర్ చేస్తారు. 51 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అథారిటీ ఫర్ పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ స్పీడీ డిస్పోజల్ ఆఫ్ డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ల్యాండ్ ఎక్విజిషన్, కాంపన్సేషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అథారిటీ ఎస్టాబ్లిష్ అవడం అనేది సెక్షన్ 51 సబ్సెక్షన్ 1 ప్రకారం అవుతుంది. ఫర్ పర్పస్ ఆఫ్ స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ విత్ రిగార్డ్ టు డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ల్యాండ్ ఎక్విజిషన్, కాంపన్సేషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. వీటి కోసమే ఇది ఎస్టాబ్లిష్ చేశారనమాట. The appropriate government shall also specify in notification referred in section 51 subsection 1 areas within which the authority may exercise jurisdiction for entertaining and deciding the references made to it under section 64 or application made by application under section second proviso to section 64(1). అంటే ఇవి జ్యూరిస్డిక్షన్ ఏంటంటే 64 ప్రకారం కలెక్టర్, 64 ప్రకారం అండ్ 64 ప్రొవిజో సెకండ్ ప్రొవిజో ఆఫ్ సెక్షన్ 64 సబ్సెక్షన్ 1 ప్రకారం వీటికి జ్యూరిస్డిక్షన్ ఉంటుందన్నమాట. అంటే వేరేవేవి ఉండవు. సెక్షన్ 64లో ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు ఆ కాంపెన్సేషన్ సరిపోలేదు, లేకపోతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైనా వాళ్ళది కానప్పుడు వాళ్ళ ల్యాండ్ కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు కలెక్టర్ ముందు అబ్జెక్షన్స్ రైట్ చేస్తారనమాట. అలా అయినా ఏమైనా సరేను సెక్షన్ 64లో వాళ్ళ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరుంటారో వాళ్ళు కాంపెన్సేషన్ చాలేదని అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే కలెక్టర్ ఏం చేయాలంటే కలెక్టర్ డిసైడ్ చేయరనమాట, దాన్ని అథారిటీకి పంపిస్తారు. అథారిటీ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అథారిటీకి రిఫర్ చేస్తారనమాట. వితిన్ 30 days లోపు రిఫర్ చేయాలి. రిఫర్ చేసిన తర్వాత అథారిటీ డిసైడ్ చేస్తుంది కాంపెన్సేషన్ ప్రాపర్గా అలొకేట్ చేశారా లేదా అని. దాని తర్వాత అంటే ఫస్ట్ ఏంటి కలెక్టరే చూస్తారు, అంటే ఏంటి కాంపెన్సేషన్ ఎంత డిసైడ్ చేయడం అవన్నీ కూడా బిఫోరే అయిపోతాయి. కానీ మళ్ళీ రిఫరెన్స్ ఇస్తారు, మళ్ళీ ఒకరు చేసిన దానికి మళ్ళీ అదే అథారిటీకి మళ్ళీ ఉండదు కదా రివ్యూ చేయడానికి. అందుకని ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా రాకుండాను మనకు యాక్ట్లో ఏం చెప్పారంటే త్రూ కలెక్టర్ వెళ్ళాలి అని చెప్పారనమాట. కలెక్టర్ పిటిషన్ పెట్టేటప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు కలెక్టర్ అథారిటీకి రిఫర్ చేయాలి. ఎప్పుడులోగా చేయాలి అంటే అది వితిన్ 30 days లోపు చేయాలన్నమాట. ఒకవేళ వితిన్ 30 days లోపు చేయకపోతే అప్పుడు ప్రొవిజన్ సెక్షన్ 64 సబ్సెక్షన్ 1 సెకండ్ ప్రొవిజో చెప్తుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో కలెక్టర్ రిఫర్ చేయనట్లయితే అప్లికెంటే డైరెక్ట్గాను అథారిటీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ 2 జ్యూరిస్డిక్షన్లే ఉంటాయన్నమాట ఎక్సర్సైజ్ చేయడానికి. ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అథారిటీకి ఈ 2 రిఫరెన్సెస్ ద్వారానే అథారిటీ ఉంటుంది. ఈ 2 డ్యూటీస్ చేయడానికి అని ఎస్టాబ్లిష్ చేశారనమాట అథారిటీని. సెక్షన్ 52 కంపోజిషన్ ఆఫ్ అథారిటీ. అథారిటీ షల్ కన్సిస్ట్ ఆఫ్ 1 person ఓన్లీ. అథారిటీ ఓన్లీ 1 personే ఉంటారు, బెంచ్ ఏమీ ఉండదు.
ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ వన్ అథారిటీ టు డిశ్చార్జ్ ఆల్సో ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద అనదర్ అథారిటీ. ఒకవేళ అంటే ఈ అథారిటీ ఉంది కదా, ఇంకా ఎవరైనా మనకి కోర్టులో చూడండి, ఎవరైనా జడ్జి రాకపోతే వేరే కోర్టు కూడాను చేస్తారు కదా, అలాగే అనదర్ అథారిటీ ఎవరైనా అక్కడ అథారిటీలో ప్రిసైడింగ్ ఆఫీసర్ రానట్లయితే, ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినట్లయితే వాళ్ళకి వచ్చే ఈ రిఫరెన్సెస్ కూడా వీళ్ళు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట, విల్ పవర్స్. సెక్షన్ 53 క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. అంటే అథారిటీకి ఎవరిని అపాయింట్ చేస్తారంటే, హీ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఎ డిస్ట్రిక్ట్ జడ్జ్, హీ ఈజ్ క్వాలిఫైడ్ లీగల్ ప్రాక్టీషనర్ నాట్ లెస్ దెన్ 7 years. ఈ రెండు అనమాట, ఏదైనా ఒకటి. అంటే జనరల్గా మనకి డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారనమాట. డిస్ట్రిక్ట్ జడ్జ్ అయి ఉండాలి. మనకి ప్రొవిజన్లో అంటే సెక్షన్లో మాత్రం ఆర్ అని ఇచ్చారు. క్వాలిఫైడ్ లీగల్ ప్రాక్టీషనర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 7 years. Subsection 2, presiding officers shall be appointed by appropriate government in consultation with Chief Justice of High Court in whose jurisdiction to authority is proposed to be established. Appropriate government ఎలా అంటే ఎవరిని ప్రిసైడింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుందంటే, ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్ ఇన్ హూస్ జ్యూరిస్డిక్షన్ ద అథారిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. అంటే ఎలా అంటే స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్లో ఉండే అప్రోప్రియేట్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్ట్ని, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఆ ఏ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుందో దానికి కన్సర్న్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ని కన్సల్ట్ చేస్తారు. సెక్షన్ 54 టర్మ్స్ ఆఫ్ ఆఫీసర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ అన్ అథారిటీ shall hold office for a term 3 years from the date on which he enters into his office or until he attains the age of 65, whichever is earlier. వీళ్ళ టెన్యూర్ 3 years ఉంటుంది. ఒకవేళ ఇంతలోగా రిటైర్ అయిపోతే వెళ్ళిపోతారు. అదర్వైజ్ 65, ఇక్కడ 65 అని ఇచ్చారు, కానీ మనకి డిస్ట్రిక్ట్ జడ్జెస్కి అంటే ఏది ఫస్ట్ అయిపోయిందంటే అప్పుడు వాళ్ళ టెన్యూర్ అయిపోయినట్టే. 3 years ఆర్ మ్యాక్సిమం పీరియడ్ ఈస్ 65 years. సెక్షన్ 60 పవర్స్ ఆఫ్ అథారిటీ అండ్ ప్రొసీజర్ బిఫోర్ ఇట్. అథారిటీ మీన్స్ ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అథారిటీ. పవర్స్ అండ్ ప్రొసీజర్, ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారు. సేమ్ పవర్స్ యాజ్ వెస్టెడ్ ఇన్ ద సివిల్ కోర్ట్ అండర్ సిపిసి 1908. సివిల్ కోర్టుకి అయితే ఏ పవర్స్ ఉంటాయో అథారిటీకి కూడా సేమ్ అవే పవర్స్ ఉంటాయి. సమన్స్ ఇస్తారు, డిస్కవరీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది, రిసీవింగ్ ఎవిడెన్స్ ఆన్ అఫిడవిట్ ఉంటుంది, రిక్విజిషన్ ఆఫ్ ఎనీ పబ్లిక్ డాక్యుమెంట్, పబ్లిక్ రికార్డ్స్ ఏమైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. ఇష్యూయింగ్ కమిషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, ఒకవేళ రానట్లయితే రాలేని సిచ్యువేషన్లో ఉంటే కమిషనర్స్ని అపాయింట్ చేస్తారు. రివ్యూ ఇట్స్ డెసిషన్స్, డైరెక్షన్స్ అండ్ ఆర్డర్స్, రివ్యూ కూడా ఉంటుందన్నమాట. And any other matter. Section 3, authority shall not bound by CPC, but it shall be guided by principles of natural justice. Authority shall regulate its own procedure. The CPC follow అవ్వకర్లేదు, కానీ it can adopts its own procedure, regulates its own procedure subject to principles of natural justice. Like family court అన్నమాట. ఫ్యామిలీ కోర్టులో అలా స్టేట్ గాను ఎవిడెన్స్ యాక్ట్ ఫాలో అవ్వకర్లేదు, సిపిసి ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వకర్లేదు. ఓన్ ప్రొసీజర్ అనేది రెగ్యులేట్ చేసుకోవచ్చు, బట్ సబ్జెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మాత్రం అయి ఉండాలి. సబ్సెక్షన్ 4 అథారిటీ షెల్ ఆఫ్టర్ రిసీవింగ్ రిఫరెన్స్ అండర్ సెక్షన్ 64 and after giving notice of such reference to all parties concerned and after affording opportunity of hearing to all parties, dispose of such reference within 6 months from the date of receipt of such reference and make an award accordingly. అంటే ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడి నుండి వస్తుంది, సెక్షన్ 64 ప్రకారం వస్తుంది అనమాట. ఒకసారి రిసీవ్ చేసుకున్న తర్వాత రిఫరెన్స్ అనేది 64 ప్రకారం ఏం చేయాలి, న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి కదా. అంటే గివింగ్ నోటీస్ టు అదర్, అంటే బోత్ పార్టీస్ని పిలవాలి. పిలిచిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలన్నమాట. మనకంటే
కోర్ట్ ప్రొసీజర్ లానే బోత్ పార్టీస్ని పిలవాలి, నోటీస్ ఇచ్చి ఇద్దరికి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, హియరింగ్ అవ్వాలి, తర్వాతే కేసు డిస్పోజ్ చేయాలి. దట్ టు వితిన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సచ్ రిఫరెన్స్. దాని తర్వాత అవార్డ్ అనేది పాస్ చేయాలి. ద అథారిటీ షల్ అరేంజ్ టు డెలివర్ కాపీస్ ఆఫ్ అవార్డ్ టు ద పార్టీస్ కన్సర్న్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ అవార్డ్. అవార్డ్ పాస్ చేసిన తర్వాత బోత్ ద పార్టీస్ కూడాను విత్ ఇన్ 15 days లోపు అవార్డ్ కాపీస్ అనేవి ఇవ్వాలి అన్నమాట. సెక్షన్ 61 ప్రొసీడింగ్స్ బిఫోర్ అథారిటీ టు బి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. All proceedings before authority shall be deemed to be judicial proceedings within the meaning of section 193 and 228 of Indian Penal Code, and authority shall be deemed to be civil court for purposes of section 345 and 346 of CRPC. అంటే ఇక్కడ అథారిటీ ముందు అయ్యే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ గానే అంటే డీమ్ టు బి అంటే కన్సిడర్ చేస్తారనమాట. విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ సెక్షన్ 193 and 228 ఆఫ్ ఐపీసీ. అంటే ఏంటి, పెర్జూరీ, ఫాల్స్ ఎవిడెన్స్ ఏమైనా ఇచ్చినట్లయితే వాళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకుంటారు, 345 and 346 కింద వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేస్తారన్నమాట సిఆర్పిసి. సెక్షన్ 62 మెంబర్స్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ అథారిటీ టు బి పబ్లిక్ సర్వెంట్ అండర్ సెక్షన్ 21 ఆఫ్ ఐపీసీ. ఇందులో అంటే ఎందుకంటే వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే ప్రీవియస్ కన్సెంట్ అనేది కావాలి కాబట్టి వీళ్ళని పబ్లిక్ సర్వెంట్గా ట్రీట్ చేయాలన్నమాట. సెక్షన్ 21 ఐపీసీ. సెక్షన్ 63 జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ బార్డ్. నో సివిల్ కోర్ట్ అదర్ దెన్ హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 226 ఆర్ 227 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ సుప్రీం కోర్ట్. సివిల్ కోర్టులకి దేనికి కూడా జ్యూరిస్డిక్షన్ లేదన్నమాట అండర్ దిస్ యాక్ట్. No civil court shall have jurisdiction to entertain any dispute relating to land acquisition in respect of which the collector or authority is empowered by or under this act. అంటే సివిల్ కోర్ట్కి ఎవరికి జ్యూరిస్డిక్షన్ లేదు ఎక్సెప్ట్ కలెక్టర్ ఆర్ అథారిటీ. వీళ్ళిద్దరే దీనికి రిలేటెడ్ కేసు మీద ట్రై చేయవచ్చు అన్నమాట. అండ్ నో ఇంజంక్షన్ షల్ బి గ్రాంటెడ్ బై ఎనీ కోర్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ మ్యాటర్స్. ఇంకా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఏ కోర్టు కూడా ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయకూడదు. సెక్షన్ 64 రిఫరెన్స్ టు అథారిటీ. అథారిటీ మీన్స్ ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అథారిటీ. Subsection 1 any person interested who has not accepted the award may by written application to the collector require that matter to be referred to the collector for determination of the authority as the case may be, whether his objection to be the measurement of the land, the amount of compensation, the person to whom it is payable, the rights of rehabilitation and resettlement under chapters 5 and 6 are the appointment of compensation, apportionment of the compensation among the persons interested. అంటే దేనికోసం రిఫర్ చేయమని కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకుంటారంటే అంటే వీళ్ళు ఏంటంటే అవార్డ్ అనేది పాస్ చేసేది కలెక్టర్ పాస్ చేస్తారు అవార్డు అంటే ఇంత కాంపెన్సేషన్ ఎలా అని. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే లేకపోతే ఇంకేమైనా డిస్ప్యూట్ ఉన్నట్లయితే బై రిటర్న్ అప్లికేషన్ టు ద కలెక్టర్ రిక్వైర్ ద మ్యాటర్ టు బి రిఫర్డ్ బై ద కలెక్టర్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ద అథారిటీ. అంటే వీళ్ళు కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకుంటారు కానీ దాన్ని అథారిటీ డిటర్మైన్ చేయమని వీళ్ళు డైరెక్ట్గా ఇవ్వలేదన్నమాట. ఇనీషియల్గాను కలెక్టర్ దగ్గరే అప్లికేషన్ పెట్టుకోవాలి అథారిటీకి రిఫర్ చేయమని అనమాట. వెదర్ హిజ్ అబ్జెక్షన్ టు బి మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్, ఒకవేళ అంటే నోటిఫికేషన్ ఇస్తారు కదా పర్టికులర్ పర్సన్స్కి వీళ్ళది ఇంత ల్యాండ్ వీళ్ళకి ఇంత కాంపెన్సేషన్ అలాట్ అయింది అని. అంటే వాళ్ళకి ల్యాండ్ మెజర్మెంట్లో కూడా వీళ్ళు ఉన్న ల్యాండ్ కంటే తక్కువ
వీళ్ళకి వీళ్ళ పేరు మీద ఉందా అని నోటిఫికేషన్‌లో వచ్చినట్లయితే, దాని మీద కూడా రైట్ చేయొచ్చనమాట. డిస్ప్యూట్‌కి వెళ్ళొచ్చు. అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ దాని మీద కూడా అమౌంట్ వీళ్ళకి చాలదు అనుకున్నట్లయితే దాని మీద వెళ్ళొచ్చు. పర్సన్ హూమ్ ఇట్ ఈస్ పేయబుల్ ఎవరికి పే చేయాలి? అంటే ఏంటి కొన్ని ల్యాండ్స్ మీద కొన్ని ల్యాండ్ ఓనర్స్ ఉంటారు. ఎఫెక్టెడ్ పర్సన్స్ అని ఎవరున్నారు మనకి? ఎఫెక్టెడ్ పర్సన్స్‌లో ఒరిజినల్ ఓనర్సే కాకుండా టెనెంట్స్ ఉంటారు. ఇంకా ఇంకా చాలా చాలా పర్సన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు కదా! అలాంటప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలి? ఎవరికి వస్తది కాంపెన్సేషన్ అనేది హూమ్ ఇట్ ఈస్ పేయబుల్. అండ్ ద రైట్స్ ఆఫ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ దానికి రిలేటెడ్‌గా ఏమన్నాను అబ్జెక్షన్స్ ఉంటే అంటే వాళ్ళకి రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ చేస్తామని చెప్పారు. కానీ సరిగ్గా ఫుల్‌ఫిల్ అవ్వలేదనుకోండి. అప్పుడు కూడాను వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకునేటప్పుడు అథారిటీకి రిఫర్ చేయమని పెట్టుకుంటారు. అండ్ అపోర్షన్‌మెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ అమాంగ్ ద పర్సన్స్ ఇంట్రెస్టెడ్. అదే అపోర్షన్‌మెంట్ అంటే పర్టిక్యులర్‌గా ఇంత లంసమ్ అమౌంట్ ఇచ్చారనుకోండి. ఎవరికి ఎంత అలాట్ అవ్వాలి అనేది సరిగ్గా లేనప్పుడు, సరిగ్గా డిటర్మైన్ చేయమని అథారిటీకి పంపించమని కలెక్టర్‌కి అప్లికేషన్ పెట్టుకుంటారనమాట. ప్రొవైడెడ్ దట్ ద కలెక్టర్ షల్ వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ మేక్ ఎ రిఫరెన్స్ టు ద అప్రోప్రియేట్ అథారిటీ. ఇప్పుడు కలెక్టర్‌కి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కలెక్టర్ ఏం చేయాలంటే వితిన్ 30 days లోపు అప్రోప్రియేట్ అథారిటీకి పంపించాలన్నమాట. అప్లికేషన్ రిఫర్ చేయాలి. Provided further that where the collector fails to make such reference within a period so specified, the applicant may apply to the authority as the case may be, requesting it to direct the collector to make the reference to it within a period of 30 days. Okay. మళ్ళీ ఇక్కడ కూడాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ కలెక్టర్ పెడతారు. కలెక్టర్ ఏం చేయాలంటే వితిన్ 30 days లోపు కన్సర్న్ అథారిటీకి అప్లికేషన్‌ని రిఫర్ చేయాలి. ఒకవేళ రిఫర్ చేయనట్లయితే అప్లికెంట్ ఏం చేయాలంటే ఇంట్రెస్టెడ్ పర్సన్ అథారిటీకి వస్తారనమాట. వచ్చి మళ్ళీ ఏం చేయాలి? రిక్వెస్టింగ్ ఇట్ టు డైరెక్ట్ ద కలెక్టర్ టు మేక్ ద రిఫరెన్స్ టు ఇట్ వితిన్ 30 days. అప్లై చేసినా సరేను మే అప్లై టు ద అథారిటీ యాజ్ ద కేస్ మే బి రిక్వెస్ట్ చేస్తారనమాట. కలెక్టర్‌కి నాది రిఫర్ చేయమని చెప్పండి అనేసి. Applications shall state the grounds on which the objections to the award is taken, provided that every such application shall be అంటే అప్లికేషన్‌లో వాళ్ళవి ఏంటి గ్రౌండ్స్ on which objection to award మనకి ఏ అబ్జెక్షన్స్ ఉన్నాయో బేస్డ్ ఆన్ అవార్డ్ అవి మెన్షన్ చేయాలన్నమాట అప్లికేషన్‌లో. Provided that every such application shall be made if the person making it was present or represented before the collector at the time when he made his award within 6 weeks from the date of collector's award. అంటే కలెక్టర్ దగ్గర ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే అప్లికేషన్ అవార్డ్ పాస్ అయిన నుండి వితిన్ 6 weeks లోపు పెట్టాలన్నమాట కలెక్టర్ ముందు అప్లికేషన్ అనేది. కలెక్టర్ ఇచ్చే అవార్డ్‌ని ఫస్ట్ కలెక్టర్ ఇస్తారు కదా! ఎవరికి ఎంత కాంపెన్సేషన్ వచ్చింది, లేకపోతే ఎంత ల్యాండ్ అలాట్ అయింది, దాన్ని బేస్ చేసుకొని అవార్డ్ వచ్చిన నుండి వితిన్ 6 weeks లోపు. బి ఇన్ అదర్ కేసెస్ వితిన్ 6 months ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ నోటీస్ ఫ్రమ్ ద కలెక్టర్ అండర్ సెక్షన్ 21 ఆర్ వితిన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కలెక్టర్స్ అవార్డ్ whichever period is first expires. Provided further that the collector may entertain an application after expiry of the said period within a further period of 1 year if he is satisfied there is sufficient cause for not filing an application within the period specified in the first proviso. Provided further that the collector may entertain an application after expiry of the said period within a further period of 1 year if he is satisfied that there is sufficient cause for not filing it within a period specified in first proviso. అంటే కలెక్టర్ సాటిస్ఫై అయ్యారనుకోండి, సఫిషియంట్ కాజ్ చూసినట్లయితే కండోనేషన్ ఆఫ్ డిలే ఇస్తారనమాట వితిన్ ఏ
ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 1 year వస్తుంది. సెక్షన్ 68 ప్రొసీడింగ్స్ టు బి ఇన్ పబ్లిక్. ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పబ్లిక్ గానే జరుగుతాయి అన్నమాట. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కాకుండా ఇన్ పబ్లిక్ జరుగుతాయి, పబ్లిక్ ప్లేస్ లో జరుగుతాయి, సివిల్ కోర్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. సెక్షన్ 69 డిటర్మినేషన్ ఆఫ్ అవార్డ్ by the authority. Authority means land acquisition, rehabilitation and resettlement authority. Subsection 1 in determining the amount of compensation to be awarded for land acquisition, including rehabilitation and resettlement entitlements, authority should take into consideration whether the collector was followed the parameters set out under section 26 to 30 and provisions of chapter 5 of this act. అంటే 26 to 30 ఏం చెప్తుంది అంటే కలెక్టర్ కాంపన్సేషన్ అంతా కూడా కరెక్ట్గా డిటర్మైన్ చేశారా లేదా అనే విషయం చెప్తుంది అనమాట. Determination of market value of the land by the collector. 27 determination of amount of compensation. Parameters to be considered by the collector in determination of the award. Section 28 determination of value of things attached to the land or building. ఒకవేళ అలాంటివి తీసుకుంటే అడిషనల్ గా ఇవ్వాలి కదా. అవార్డ్ ఆఫ్ సొలేటియం అండర్ సెక్షన్ 30. అంటే ఇవన్నీ కూడా కాంపన్సేషన్ అనేది సరిగ్గాను డిటర్మైన్ చేశారా లేదా, క్యాలిక్యులేషన్ చేశారా లేదా అనేది కలెక్టర్ చేస్తారు కదా. 26 to 30 అవన్నీ ప్రాపర్గా అయ్యాయా లేదా అని మళ్ళీ కన్సిడర్ చేస్తారనమాట అథారిటీ. ఇన్ అడిషన్ టు మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్, ద అథారిటీ ఇన్ ఎవ్రీ కేస్ అవార్డ్ అన్ అమౌంట్ క్యాలిక్యులేటెడ్ ఎట్ రేట్ ఆఫ్ 12% per annum. ఇంకా మార్కెట్ వాల్యూతో పాటు, మార్కెట్ వాల్యూ ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే ఏ రోజు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారో ఆ రోజుని మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత. అందుకని ఏం చేస్తారు, ఇన్ అడిషన్ గాను 12% per annum ఇంట్రెస్ట్ వేస్తూ, అంటే ఎప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారో అప్పటి నుండి ఇంకా మరి పెరుగుతూ ఉంటారు కదా వాళ్ళది, అందుకు 12% per annum అనేది ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తారు. ఇన్ అడిషన్ అథారిటీ షల్ ఇన్ ఎవ్రీ కేస్ అవార్డ్ ఏ సొలేటియం ఆఫ్ 100% ఓవర్ ద టోటల్ కాంపన్సేషన్ అమౌంట్. కాంపన్సేషన్ మీద ఇంకా అథారిటీ ఏం చేస్తుంది అంటే 10% కాంపన్సేషన్ ఒకవేళ 10 lakhs ఇచ్చారు అనుకుంటే సొలేటియం యాడ్ చేస్తారనమాట, ఇంకో 10 lakhs. అంటే ఏంటి, 10 lakhs కాంపన్సేషన్, వాళ్ళకి 12% ఇంట్రెస్ట్, ఇంకా కాంపన్సేషన్ ఎంత ఉందో దానికి అంటే ఈ క్యాలిక్యులేట్ చేస్తాక మళ్ళీ దానికి 10% సొలేటియం ఇవ్వాలన్నమాట, అంటే డబుల్. సెక్షన్ 70 ఫార్మ్ ఆఫ్ అవార్డ్. Every award under this chapter shall be in writing, signed by the presiding officer of the authority. In writing లో ఉండాలి అవార్డ్ అనేది, ఇంకా సైన్ చేయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్. టుగెదర్ విత్ గ్రౌండ్స్ ఆఫ్ అవార్డింగ్ ఈచ్ ఆఫ్ ద సెట్ అమౌంట్స్. అంటే గ్రౌండ్స్ మెన్షన్ చేయాలంటే రీజన్ అవార్డ్ అనేది ఇవ్వాలన్నమాట, ఎందుకు అవార్డు ఇచ్చాము, ఎంత ఇచ్చాము ఏంటి. ఎవ్రీ సచ్ అవార్డ్ షల్ బి డీమ్ టు బి ఏ డిగ్రీ అండ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ గ్రౌండ్స్ of every such award as judgment within the meaning of section 2 subsection 2 and 2(9). అంటే డిగ్రీని అవార్డ్ని డిగ్రీగాను ట్రీట్ చేయాలి, డీమ్ టు బి ఏ డిగ్రీ అనమాట. 2(2) స్టేట్మెంట్స్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ ఎవ్రీ సచ్ అవార్డ్ ఈజ్ జడ్జ్మెంట్. స్టేట్మెంట్స్ మెన్షన్ చేస్తారు కదా, అది డీమ్ టు బి జడ్జ్మెంట్ అండర్ 2(9) ఆఫ్ సిపిసి. సెక్షన్ 74 appeal to high court. Requiring body or any person aggrieved by the award passed by an authority under section 69 may file an application to high court within 60 days from the date of award. అంటే ఏంటి, రిక్వైరింగ్ బాడీ ఆర్ ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ద అవార్డ్ పాస్ బై ద అథారిటీ. అథారిటీ పాస్ చేసిన తర్వాత, అథారిటీ అంటే ఏంటి, ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అథారిటీ సెక్షన్ 69 ప్రకారం అవార్డ్ పాస్ చేస్తుంది. ఈ అవార్డ్ని అంటే ఏంటి, జనరల్గా ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యేటప్పుడు అంటే కొన్ని అథారిటీస్ కూడా వస్తాయి. ఏంటి, మనకి మున్సిపల్ కార్పొరేషన్, పూణే మున్సిపల్ కార్పొరేషన్ అలా ఉంటాయి కదా. అలాంటి బాడీస్ అయినా ఆర్ ఎనీ ఇండివిజువల్ పర్సన్ అయినా
ఈ అవార్డు వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే అపీల్కి హైకోర్టుకి వెళ్ళాలి. ఎప్పటిలోగా అంటే వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అవార్డ్, ప్రొవైడెడ్ విత్ ద హైకోర్ట్ మే ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ that the appellant was prevented by sufficient cause from filing an appeal within 60 days, allow it to be filed within further period of not exceeding 60 days. ఒకవేళ వితిన్ 60 days లోపు వాళ్ళు అపీల్ ఫైల్ చేయలేదు అనుకోండి, ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఎనీ సఫిషియంట్ రీజన్ ఉన్నట్లయితే నాట్ ఎక్సీడింగ్ ఇంకా ఫర్దర్ 60 days ఇస్తుంది, బట్ నాట్ ఎక్సీడింగ్ 60 days అనమాట. అంటే టోటల్లీ 120 days లోపు వెళ్ళాలన్నమాట. ఒకవేళ మనం కండోన్ ప్రాపర్గా చూపించుకున్నట్లయితే. సబ్సెక్షన్ 2, ఎవ్రీ అపీల్ రిఫర్ టు అండర్ సెక్షన్ 74 subsection 1 shall be heard as expeditiously as possible, and endeavor shall be made to be disposed of such appeal within a period of 60 days from the date of which the appeal is presented to High Court. అంటే మన అపీల్ హైకోర్టుకి ప్రజెంట్ చేస్తాం కదా, దాన్ని హైకోర్టు ఏం చేయాలంటే వితిన్ 6 months లోపు డిస్పోజ్ చేయాలి, యాజ్ ఎక్స్పీడియస్లీ యాజ్ పాసిబుల్. Section 101, return of unutilized land. When any land acquired under this act remains unutilized for a period specified for settling up of any project or 5 years, whichever is later from the date of taking over the possession. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ తీసుకునే నుండి ఏ ప్రాజెక్ట్ అయితే పెడతాం అనుకున్నారో ఆ ప్రాజెక్ట్ ఎంత టర్మ్ ఇచ్చారో అంతలోపు వాళ్ళు ఏమైనా ఇనిషియేషన్ తీసుకోలేదు, ఆర్ 5 years వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు ఏమి మెన్షన్ చేయలేదు, లేకపోతే ఈ 5 years కంటే తక్కువ ఉన్నా సరేను, మ్యాక్సిమం ఏమిటంటే మినిమం 5 years అనమాట. విచ్ ఎవర్ ఈజ్ లేటర్, ఒకవేళ వాళ్ళ ప్రాజెక్ట్ 3 years అనుకున్నారు అనుకోండి, ఆర్ 5 years కదా, ఆ 3 years లోపైనా లేకపోతే ఈ 5 years లోపైనా, అంటే మ్యాక్సిమం 5 years లోపు. ఒకవేళ వాళ్ళ ప్రాజెక్ట్ 10 years తీసుకుంటాం అన్నారు అనుకోండి, ఆర్ 5 years అని యాక్ట్ చెప్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎంత ఉంది, 10 years కాబట్టి ఆ 10 years లోపు యూటిలైజ్ చేసుకోలేదు అనుకోండి పొజిషన్ తీసుకునే నుండి, the same shall be returned to the original owner కి రిటర్న్ చేసేయాలి. ఆర్ the owners are legal heirs, లేకపోతే ఒరిజినల్ ఓనర్స్ లేకపోతే లీగల్ హెయిర్స్ యాజ్ ద కేస్ మే బి, ఆర్ ద ల్యాండ్ బ్యాంక్ ఆఫ్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ బై రివర్షన్ ఇన్ ద మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఒకవేళ ఓనర్స్ అయినా లీగల్ హెయిర్స్కైనా కాకపోతే ల్యాండ్ బ్యాంక్ అనేది దానికి ఇచ్చేయాలన్నమాట.